నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు. అధికారంలో ఉంది వైసీపీ కాదు కూటమి ప్రభుత్వం అంటూ హెచ్చరించారు మంత్రి లోకేష్. డిప్యూటీ సీఎం పవన్నుద్దేశిస్తూ జగన్ కామెంట్ చేస్తూ దానికి కౌంటర్ ఇవ్వడమే కాకుండా సవాల్ కూడా చేశారు మంత్రి లోకేష్. విలువల గురించి మాట్లాడుతూ నిజంగానే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిలో మేమందరం కోరుకునేది ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉందాతనంగా మాట్లాడతారు, వాస్తవాల దగ్గరగా మాట్లాడతారు, ఒక వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడతారని కించపరుచుకునే విధంగా మాట్లాడతారని అనుకున్నాం. కానీ ఇదంతా చూసిన తర్వాత ఇందులో ఆయనకి ఏమీ లేవు, ఏది రాదని నాకు అర్థమైంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని కలవలేదు, ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత హౌస్కి రారు. అంటే ఎప్పుడు దూరంగా బతకాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి పదవి కోసం సొంత తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ఆనాడు సంతకాలు సేకరణ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 2019 ఎన్నికల్లో సొంత బాబాయిని లేపేసి మేమేదో చేశామన్న నింద మా పైన వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతేకాకుండా ఈరోజు ప్రభుత్వం పైన, బడ్జెట్ పైన, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడి చూస్తే నిజంగానే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. పరదాల ప్రభుత్వం ఈరోజు పోయింది. అదేవిధంగా బూతులు తిట్టే శాసనసభ్యులు కూడా పోయారు. ఎప్పుడు లేని విధంగా ప్రజల కోరిక మేరకు ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అది ఈరోజు బడ్జెట్లో మేము పెట్టుకుంటాం జరిగింది. ఎన్నికల ముందల వై నాట్ 175 అని పదే పదే చెప్పిన వ్యక్తి ప్రజలు 11 స్థానాలు ఇచ్చారు. ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. అది ఆయన ఇప్పుడు కూడా తెలుసుకోకుండా నిన్న చెప్పా వన్డే ముఖ్యమంత్రి అని. కరెక్ట్గా హౌస్ ప్రారంభమయ్యే రోజు మొదటి రోజు వస్తారు, నాకు ప్రత్యేక హోదా క్షమించాలి నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని కోరుకుంటాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎప్పుడు ఆయన కంపడరు. అలాంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఇప్పుడు ఆయన ఆలోచించాలి, ఎందుకు 11 స్థానాలు ప్రజలు ఆయనకి ఇచ్చారు. ఆయన ఆలోచించాలి, ఎందుకు సొంత తల్లి చెల్లి కార్యకర్తలు నాయకులు ఆయన నమ్మట్లేదని. మొన్న బ్యాలెట్ ద్వారా దాదాపు 67% ఓట్లు కూటమి అభ్యర్థులు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంకొక పక్కన రాజశేఖర్ గారు ఓట్లు సాధించారు. నేను చెప్పా, ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా గెలుపు కూటమి ప్రభుత్వంది. అలాంటిది ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించారు. మొన్న ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంత, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ ఎంత. మొన్న జరిగిన ఎన్నికల్లో వైకాపాకి ఎన్ని సీట్లు వచ్చినాయి, జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో ఆయన ఒకసారి ఆలోచించాలి. అంతేగాని నోరుంది కనుక ఇప్పుడు కూడా నేను అనుకుందే రైటు, అధికారంలో ఉన్న వాళ్ళు నేను కించపరిచే విధంగా మాట్లాడతాను, ఎగతాళి చేస్తూ ఉంటాం. నిజంగానే చాలా చాలా బాధాకరం. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా మన అభివృద్ధి కార్యక్రమాలు మనం ప్రారంభించుకున్నాం. మాజీ సీఎం జగన్ పై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. వై నాట్ 175 అని ఎగిరిన మనిషి 11కు పడిపోవడంతో మతి భ్రమించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జర్మనీ చట్టాలు ఏపీలో అమలు చేస్తానంటే ఎలా అని ప్రశ్నించారు. తాడు బొంగరం లేని పార్టీ వైసీపీ అని సెటైర్లు వేశారు. ఇంగిత జ్ఞానం లేదు కాబట్టే తనకు తాను శాశ్వత పార్టీ అధ్యక్షుడిగా జగన్ ప్రకటించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు గౌరవ సభాపతి గారు ఆయన ఇచ్చిన రూలింగ్లో రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమయ్యే విధంగా చాలా చక్కగా తీర్పిచ్చారు. ఆ రూలింగ్తో పాటు జనసేన నుంచి మేము డిమాండ్ చేశాం,
ఖచ్చితంగా దీనిపైన ఒక చర్చ జరగాలి. కమిటీ ఆన్ ప్రివిలేజెస్కి ఇది రెఫర్ చేయాలి. ఎందుకంటే సభాపతి గారు హౌస్ కస్టోడియన్. మాకు వచ్చే గౌరవం కానివ్వండి, మాకు వచ్చే మర్యాద కానివ్వండి, సభాపతి స్థానాన్ని గౌరవించుకుంటేనే సభ్యులందరూ కూడా అదే విధంగా వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్య పద్ధతికి విరుద్ధంగా నోరు దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ తనకున్న మాధ్యమాల ద్వారా ప్రజల్లో ఒక నెరేటివ్ తీసుకెళ్ళడానికి చేసిన ప్రయత్నాన్ని జనసేన పార్టీ నుంచి మేము ఖండిస్తున్నాం. ప్రత్యేకంగా ఈరోజు మా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన చేసిన విమర్శలు చాలా బాధ కలిగించినాయి. మన స్థానం ఏంటని నిర్ణయించేది మన ప్రజలు. వై నాట్ 175 అని ఎగిరిన మనిషి 11కి పడిపోతే మతి సీమితం పోయినట్టుంది. ఆయనకు అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏం చెప్పారంటే, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈజ్ అ స్టేటస్, ఈజ్ అ పోస్ట్. దాన్ని మీరు డిమాండ్ చేయలేరు. ఈ 5 సంవత్సరాలు దాని గురించి మర్చిపోండి. మీరు శాసనసభకు వచ్చి చర్చల్లో పాల్గొని ప్రజా సమస్యలపైన మీరు మాట్లాడండి అనే అంశం పైన ఆయన మాట్లాడినప్పుడు ఒక విలేకరి మరి వైఎస్ఆర్సీపీకి 39% ఓట్ షేర్ వచ్చిందని డిమాండ్ చేస్తున్నారు అన్నప్పుడు, అది మన భారతదేశంలో లేదు, మన సాంప్రదాయాల్లో లేదు. అది జర్మనీ లాంటి దేశంలో ప్రపోర్షనల్ ఓట్ షేర్ ఉన్నప్పుడు వాళ్ళకి పరిపాలనలోనూ ఆ ప్రజాస్వామ్య పద్ధతుల్లోనూ అవకాశం ఉంటుంది. కాబట్టి నిజంగా మీరు అది కోరుకుంటే జర్మనీకి వెళ్ళి పోటీ చేయమని చెప్పారు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన అసలు ఈ రోజున? అసలు బేసికల్గా వైఎస్ఆర్సీపీ గతంలోనే మేము చెప్పాం, జనసేన పార్టీ నుంచి తాడు బొంగరం లేని పార్టీ ఇది. ఈ రోజుకి వాళ్ళకి సభ్యత్వం లేదు. లైఫ్ టైం ప్రెసిడెంట్గా ఆయన తీర్మానం చేసుకున్నాడు. ఎల్లకాలం అతనే అధ్యక్షుడని ఒక సభ ఏర్పాటు చేసి వారి తల్లిని పక్క దించేసి ఇతను ప్రకటించుకున్నాడు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాన్ని ఖండించింది. అటువంటి సిస్టమే లేదు, అటువంటి ప్రొసీజరే లేదు, మీరు ఎట్లా డిసైడ్ చేసుకుంటారు మీ పార్టీ ప్రెసిడెంట్ ఎవరు? అది ఆ విధానం కాదని ఆ రోజు చురకలు వేసింది. అందుకనే అంటున్నాను నేను, ఇంకిత జ్ఞానం లేని వ్యక్తి, రూల్స్ పాటించని వ్యక్తి తన సొంత వైఎస్ఆర్సీపీ పార్టీకి సభ్యత్వం లేదు. ఈరోజు వారి పార్టీ అధ్యక్షుడు ఎవరో కూడా వాళ్ళు తేల్చుకోలేని పరిస్థితిలో వాళ్ళు జనసేన పార్టీ పైన, మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పైన చేస్తున్న వ్యాఖ్యలు నిజంగా చాలా విచిత్రంగా అనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఏనాడు కూడా ప్రతిపక్షంలో ఒకలా, ప్రభుత్వంలో ఒకలా వ్యవహరించే మనిషి కాదు. మీరందరూ గతంలో చూశారు కౌలు రైతులను ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆదుకున్నారు. ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోతుంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన స్వయంగా 5 కోట్ల రూపాయలు విరాళం ఆ రోజు ప్రకటించి ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తి మాట్లాడే మాటలుగా లేవనేది అర్థమవుతా ఉంది. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక పెద్ద రాజకీయ పక్ష అధ్యక్షుడిగా, రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా తనకి వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రజోపయోగం కోసమే వాడాలి తప్పితే స్వార్థం కోసం వాడకూడదు అనేది ప్రజాస్వామ్యం యొక్క స్ఫూర్తి. కానీ నాకు పదవి రాలేదు కాబట్టి ప్రజల సమస్యల గురించి మాట్లాడను, పదవి ఇవ్వలేదు కాబట్టి అలిగి నేను శాసనసభకు రాను అనటం చాలా తప్పని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఈరోజు అంటున్నారు, నేను ఆయన ప్రెస్ మీట్ చూశాను, ప్రతిపక్ష హోదా ఇస్తేనే అది శాసనసభ అవుతుంది,
ప్రతిపక్ష హోదా ఇస్తేనే మాకు మాట్లాడే అవకాశం కలుగుతుంది, కాబట్టి మాకు ప్రతిపక్ష హోదా కావాలి అని అంటున్నారు. ఒకసారి మనం చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 స్థానాలున్న శాసనసభలో ఆనాడు భారతీయ జనతా పార్టీకి ఒకే ఒక సభ్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు, లోక్సత్తా పార్టీ తరపున ఒకే ఒక సభ్యులు జయప్రకాష్ నారాయణ గారు, సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కమ్యూనిస్ట్ పార్టీలకి 3-4 శాసనసభ్యులు మాత్రమే శాసనసభలో ఉండేవారు. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ గలం వినిపించడానికి కానీ ప్రజా సమస్యల్ని సభలో గట్టిగా బలంగా ప్రస్తావించడంలో కానీ ప్రభుత్వాన్ని నిలదీయటంలో కానీ ఎప్పుడూ కూడా వెనుకంజ వేయలేదని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను ఈరోజు కేవలం ప్రజల దృష్టిని మరల్చడానికి శాసనసభకి ఎగ్గొట్టడం కోసం పదే పదే ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. నేను ఒక్కరి కోసం 11 మందిని శాసనసభకి దూరం చేయటం, ఆయన చెప్తా ఉన్నారు మాకు 40% ఓట్లు వచ్చినాయి అని చెప్పేసి. ఆ 40% కనీసం ఆ 40% ప్రజల సమస్యలైనా సరే శాసనసభలో ప్రస్తావించి ప్రభుత్వం నుంచి సమాధానాన్ని రాబట్టడానికి కానీ ప్రయత్నం చేయకపోవటం చాలా శోచనీయం అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఇంత ప్రతిపక్ష నాయకుడి పదవి గురించి ఎల్ఓపి గురించి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు సభా సాక్షిగా తాను మాట్లాడిన మాటలే మర్చిపోయినట్టున్నారు. కావాలని మర్చిపోయారో లేకపోతే కన్వీనియన్స్ కోసం మర్చిపోయారో నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే గత శాసనసభలో 5గురిని లాగేస్తే నీ ప్రతిపక్ష హోదా పీకేయటం నాకు పెద్ద కష్టం కాదు అనే భావంతో మాట్లాడారో లేదో ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పేసి మనం చేస్తాం. అంటే ప్రతిపక్ష హోదా అనేది ఏ విధంగా వస్తుందో అనే విషయం మీద పూర్తి అవగాహన జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, కానీ ఇది ఒక పెద్ద వివాదం. కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ రాజకీయ పరిణామాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన సీఎం అనంతరం మీడియాతో మాట్లాడారు. Okay. Good evening to everybody. Time to time I have to place information as far as possible before you so that it will go to the people. Today three crucial meetings I had. One is Home Minister. Regularly I used to brief him politically what is happening. This is a regular meeting in between two parties. We have to exchange our ideas and also discuss our NDA, how to work further. While discussing, we had some more interactions. AP Land Grabbing Prohibition Bill. This is there are people to, sometimes they are, for the last 5 years we had so many problems. Today single largest problem for me is petitions and land grabbing. In computerization there is a problem, checks and balances are not there. Then naturally, by taking shelter, leaders and administration colluded
by forcibly private lands are included in 22A. If they accept to give them with the distress price, then they will delete and take over. This type of even in the name of house sites also so much of land they have grabbed, even forest land, and so many ways of land grabbing. We want to go very firmly with a demonstrative effect. That's why this bill, AP Land Grabbing Provision Bill, even Gujarat they have executed very well. Even Andhra Pradesh we have passed in the Assembly and Council. Now it has come to Delhi for చంద్రబాబు నాయుడు గారు తను చెప్పిన సరే ఈ 6 సూపర్ 6లు సూపర్ 7లు కాస్త పక్కన పెడితే మిగిలిన 143 హామీల పరిస్థితి ఏమిటి, అందులో మచ్చుకు కొన్ని చెప్తా, వాటి పరిస్థితి ఏమిటి అన్నదానికి కూడా కొద్ది గొప్ప ప్రజలకు కూడా కొద్ది గొప్ప తెలిసి ఉండాలి. కాబట్టి బీసీ ఎస్సీ మైనారిటీలకు 50 ఏళ్ళకి పెన్షన్ కట్టు, వాలంటీర్లకు 10,000 జీతం, 10,000 కదా దేవుడు అడుగు ఉన్న వాలంటీరే కట్టు, పెళ్లి కానుక 1,00,000 కట్టు, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గింపు అన్నాడు. సంవత్సరం దాటింది, 10 నెలలు అయిపోయింది. ఈ సంవత్సరం కొత్త బడ్జెట్ తగ్గించే కార్యక్రమాలు ఎక్కడ కనిపించడంలో. చంద్రన్న బీమా అన్నాడు, సహజ మరణానికి 5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షలు అన్నాడు, గాలికి పోయింది. డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు 10 లక్షల వరకు అన్నాడు, వడ్డీ లేని రుణాలు 10 లక్షల వరకు కథ దేవుడు ఎరుగు. డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీకి ఇచ్చే రుణాలు నేరుడు సంవత్సరం 950 కోట్లు పెట్టినాడు బడ్జెట్. ఇచ్చింది ఎంత అని చూస్తే బోర్డు సున్నా వడ్డీకి ఇచ్చింది బోర్డు సున్నా. అక్క చెల్లెమ్మలకు మోసం చేస్తుంది. ఈ సంవత్సరం సున్నా వడ్డీ పథకానికి కేటాయింపులు ఎంత అంటే 100 కోట్లు పెట్టాడు. అంటే ఈ సంవత్సరం కూడా నేను ఇవ్వబోయేది బోర్డు సున్నా అని చెప్పి చెప్తా ఉన్నాడు. 10 లక్షల దాకా పెంచి సున్నా వడ్డీ ఇచ్చే కదా దేవుడు ఎరుగు. ఉన్న సున్నా వడ్డీ పథకం పూర్తిగా ఎత్తేసే కార్యక్రమం జరిగింది. ఆటో డ్రైవర్లకు, ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్ ఉన్న ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్లకు ప్రతి ఏటా 15,000 ఆర్థిక సహాయం. ఒక జగన్ వాహనమిత్ర ఇస్తున్నాడు కదా, నేను కాంపిటీషన్గా 15,000 ఇస్తానని చెప్పి తీసుకొచ్చాడు ఈ పథకం. ఉన్న వాహనమిత్రకు పోయింది, పెడతానన్న 15,000 బిర్యానీ కాస్త అది మోసంగా తయారైపోయింది. ముస్లింలకు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అన్నాడు. ఒక్కడికి ఇలా వడ్డీ లేని రుణాలు ముస్లిం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు. ఇంకా ఇలా ఎన్నో, ఇలాంటివి ఇంకా ఎన్నో. ఆ 143 ప్రామిసులు చూస్తే ఇవి కాక ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇంకా ఏమన్నాడో తెలుసా? ఇది వెరీ ఇంట్రెస్టింగ్, ఇదంతా మీరంతా వినాలి. ఈ 143 ప్రామిసులు కాక, ఇవి కాక చంద్రబాబు నాయుడు ఇంకా ఆయన ఏమన్నాడో ఒక్కసారి నేను ప్లే చేస్తా ఎన్నికలప్పుడు. ఒక్కసారి మీరంతా కూడా, ఎందుకంటే బాగా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఒకసారి ప్లే చేయమంట. ఈరోజు నేను ఒకటి హామీ ఇస్తున్నా, జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు. ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నా. మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం, చూస్తే భయం వేస్తా ఉంది, ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానికం కూడా ఆలోచించాలి. ఈరోజు నేను ఒకటి హామీ ఇస్తున్నా, జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు. ఇంకా